మార్నింగ్ బిజినెస్ బులెటిన్ ఇట్స్ యువర్ మనీ. కేంద్రం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ఒకటి ఆశను నింపగా మరొకటి నిరాశకు గురిచేసింది. పారిశ్రామికోత్పత్తి 4 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోగా రీటైల్ ఇన్ఫ్లేషన్ 7.80% దిగివచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒకే పన్ను విధానం ఉంటేనే తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ముందుకు వస్తాయని సీఎం వార్షిక సదస్సులో వాహన తయారీ సంస్థల ప్రతినిధులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక స్టాక్ మార్కెట్లో 3 రోజుల వరుస నష్టాలకు శుక్రవారం అడ్డుకట్ట పడింది. మరి వచ్చే వారం స్టాక్ మార్కెట్ల ట్రెండ్ పై అనలిస్టుల విశ్లేషణతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాను తగ్గించుకోవాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఫోకస్ స్టోరీ. లైఫ్ ఇన్సూరెన్స్ చేసేటప్పుడు వచ్చే సందేహాలపై సూచనలు సలహాలతో మీ ముందుకొచ్చింది ఈ వీక్ ఎపిసోడ్. ముందుగా హైలైట్స్ ఏంటో చూద్దాం. ఆర్థిక సంస్కరణలపై వేగం పెంచిన కేంద్రం, నిధుల కోసం డిజిన్వెస్ట్మెంట్ మంత్రం. దిగివచ్చిన రీటైల్ ఇన్ఫ్లేషన్, 4 నెలల కనిష్టానికి పారిశ్రామిక అభివృద్ధి. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, వరుసగా 5వ వారము పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీ. జీవిత బీమాపై అవగాహన అంతంత మాత్రమే, అశ్రద్ధ పనికిరాదంటున్న అడ్వైజర్లు. నిధుల సమీకరణపై దృష్టి సారించిన కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణకు తలుపులు తెరిచింది. 3 ప్రభుత్వ రంగ సంస్థల్లో తమకున్న వాటాల డిజిన్వెస్ట్మెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి దాదాపుగా 43,000 కోట్ల రూపాయల మేర సమకూరబోతున్నాయి. కేంద్రం డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్స్ పై ఈ వారం ఫోకస్ స్టోరీ. గతంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా ఉపసంహరణపై యూపీఏ తీరును విమర్శించిన బీజేపీ ఇప్పుడు అదే దారిలో వెళ్తోంది. ప్రభుత్వ పథకాల అమలుకు డిజిన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే నిధులపై ఆధారపడుతోంది ఎన్డీఏ ప్రభుత్వం. నిధుల సమీకరణే ప్రధాన లక్ష్యంగా డిజిన్వెస్ట్మెంట్కు తలుపులు తెరిచి ఆర్థిక సంస్కరణల వేగం పెంచింది మోడీ సర్కార్. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు విదేశీ పెట్టుబడులు ఆకర్షించే పనిలో పడింది బీజేపీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం. ఇప్పటికే పలు రంగాల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచిన మోడీ ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ రంగంలో వాటా ఉపసంహరణలపై దృష్టి పెట్టింది. గతంలో యూపీఏ ప్రభుత్వం మొదలుపెట్టిన డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియను మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోంది. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో వంతుల వారీగా వాటాలను అమ్మేసేందుకు సిద్ధమైంది. డిజిన్వెస్ట్మెంట్ లో భాగంగా కోల్ ఇండియాలో 10% వాటాను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కంపెనీ షేరు విలువ ప్రస్తుతం 374 రూపాయలు. దీంతో ఈ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణతో కేంద్రానికి 23,000 కోట్ల రూపాయల మేర సమకూరనున్నాయి. ఓఎన్జీసీలో కూడా 5% డిజిన్వెస్ట్మెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మోడీ సర్కార్. ఈ కంపెనీ షేర్ ప్రస్తుత మార్కెట్ ధర 445 రూపాయలు. దీంతో 5% డిజిన్వెస్ట్మెంట్ ద్వారా కేంద్రానికి మరో 18,000 కోట్ల రూపాయలు సమకూరనున్నాయి. ఇక ఎన్హెచ్పి లో ఏకంగా 11.36% పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. క్యాపిటల్ మార్కెట్లో ఈ సంస్థ ప్రస్తుత షేరు విలువ 22 రూపాయలు. దీని ద్వారా 2,800 కోట్ల రూపాయలు కేంద్ర ఖజానాకు చేరనున్నాయి. బడ్జెట్ లో అరుణ్ జైట్లీ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన విధంగా 58,400 crores ఏదైతే డిజిన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారన్నారో దాంట్లో ప్రకారంగానే ఈ ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్హెచ్పిసి డిజిన్వెస్ట్మెంట్ అని చేయడం అనేది జరిగింది. దాని నుంచి అరౌండ్ 45,000 crores డిజిన్వెస్ట్మెంట్ అమౌంట్ వస్తుంది గవర్నమెంట్కి. ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఈ 3 స్టాక్స్ బాగా 3.5% నుంచి 5% వరకు బాగా పడ్డాయి. కానీ ఎట్ ది టైమ్ ఆఫ్ ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూ అప్పుడు మాత్రం ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ లాంగ్ టర్మ్లో బాగా వస్తాయి. ఈ 3 కంపెనీల్లో డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ద్వారా కేంద్ర ఖజానాకు మొత్తం 43,000 కోట్ల రూపాయల మేర సమకూరే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అంతా సాఫీగా సాగేందుకు మర్చెంట్ బ్యాంకర్స్ ను కూడా నియమించుకునేందుకు సిద్ధమవుతోంది కేంద్రం. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసి నిధులు రాబట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కేంద్రం డిజిన్వెస్ట్మెంట్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లలో కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఎన్హెచ్పిసి షేర్ల విలువ పడిపోయింది. ఏ మార్కెట్లోనే ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా అదర్ దాన్ క్యాడ్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కానీ, ఫిజికల్ డెఫిసిట్ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, ఈ 3 ఐటమ్స్ అనేది చూస్తారు. ఆల్రెడీ కరెంట్ అకౌంట్ డెఫిసిట్
మనకి చాలా తక్కువలో ఉంది. డిజిన్వెస్ట్మెంట్ వల్ల ఫిజికల్ డెఫిసిట్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు ఎఫ్ఐఎస్ ఫండ్స్ ఇన్ఫ్లో ఇప్పుడు పెట్టిన దానికన్నా కూడా ఇంకెక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి స్టాక్ మార్కెట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఈ ఫిజికల్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎప్పుడైతే కంట్రోల్లోకి వస్తాయో మన ఇండియన్ రేటింగ్ కూడా ఏజెన్సీస్ బాగా పెంచుతాయి. దానివల్ల కూడా మార్కెట్లు బాగా పెరుగుతాయి. ఈ డిజిన్వెస్ట్మెంట్ వల్ల బడ్జెట్ లో ప్రతిపాదించిన మేరకు ప్రభుత్వం నిధులు సమీకరించుకునేందుకు రూట్ క్లియర్ అయింది. అయితే ఈ సంస్థలలో వాటాలను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా అమ్మనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన మర్చెంట్ బ్యాంకర్ల ఎంపిక ప్రక్రియను కూడా మొదలుపెట్టింది ప్రభుత్వం. పబ్లిక్ సెక్టర్ డిజిన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ ఆస్తులు అమ్ముకోవటమే. అంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ సిల్వర్, ఫ్యామిలీ గోల్డ్ అమ్ముకున్నట్టు. ఒక విధంగా చెప్పాలంటే ఈ డైవెస్ట్మెంట్ చేయటం తప్పు కాదు, కానీ డైవెస్ట్మెంట్ చేసిన ప్రొసీడ్స్ సరైన విధంలో వాడుకోవడం ముఖ్యం. అంటే మళ్ళీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనుక స్పెండ్ చేయగలిగితే, అది పప్పు బెల్లం కాకుండా చూస్తే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కనుక స్పెండ్ చేస్తే మంచిది. సో అందుకని లాభ నష్టాలంటే ఒక విధంగా బడ్జెట్లో డెఫిసిట్ తగ్గుతుంది, అది మంచిదే. ఈ డెఫిసిట్ తగ్గడం వల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది, గవర్నమెంట్ అప్పులు తగ్గించే అవకాశం ఉంది. కానీ ఈ ప్రొసీడ్స్ సద్వినియోగం చేయాలి, మళ్ళీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి వాడటం అనేది ముఖ్యం. డిజిన్వెస్ట్మెంట్ పాలసీలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్లో 5% వాటా విక్రయించేందుకు గత ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. సెయిల్ డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియను ఈ నెలలో చేపట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం సెయిల్లో 5% వాటా అమ్మకం ద్వారా ప్రభుత్వానికి 1600 కోట్ల రూపాయల మేర సమకూరే అవకాశం ఉంది. గత యూపీఏ ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. ప్రతి ఏటా ప్రభుత్వ వాటా ఉపసంహరణ ద్వారా 40,000 కోట్ల రూపాయలు సమీకరించాలని బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ గరిష్టంగా 26,000 కోట్ల రూపాయలు మాత్రమే సమకూర్చుకోగలిగింది. మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏ మేరకు నెట్టుకొస్తుందో చూడాలి. అయితే లాభాల్లో ఉన్న పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో వాటా ఉపసంహరణ అనేది అన్నం కోసం కంచమమ్ముకున్నట్టుగా ఉందంటున్నారు కొంతమంది ఆర్థిక రంగ నిపుణులు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శృతి, విసిక్స్ న్యూస్, హైదరాబాద్. కూరగాయలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గడంతో ఆగస్టులో రీటైల్ ద్రవ్యోల్బణం 7.80% పరిమితమైంది. ఈ వివరాలతో పాటు ఇతర బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. పారిశ్రామికోత్పత్తి వృద్ధి 4 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. జులైలో 0.5% నమోదై రికవరీపై ఆశలను పెంచిన పారిశ్రామికోత్పత్తి ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అంచనాలను చేరుకోలేకపోయింది. గత ఏడాది జులైలో 2.6% వృద్ధి చెందిన ఐఐపి ఈ ఏడాది జులైలో 0.5%కే పరిమితమై కోలుకుంటున్న పారిశ్రామిక రంగంపై నీళ్లు చల్లింది. ఐఐపిలో 75% వైటేజీ ఉన్న తయారీ రంగం జులైలో 1% క్షీణించింది. ఈ ఏడాది ఏప్రిల్ జులైలో ఐఐపి 3.3% వృద్ధి చెందడం విశేషం. ఆగస్టులో రీటైల్ ద్రవ్యోల్బణం 7.8% పరిమితమైంది. కూరగాయలు, తృణధాన్యాలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు దిగిరావడంతో రీటైల్ ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. గతేడాది ఆగస్టులో రీటైల్ ద్రవ్యోల్బణం 9.36% ఉంది. జులైలో 16.88% పెరిగిన కూరగాయల ధరలు ఆగస్టులో 15.15% పెరిగాయి. ఇక తృణధాన్యాలు 7.39%, ఇంధన ఇతర ఉత్పత్తుల ధరలు 4.15% తగ్గాయి. పండ్ల ధరలు మాత్రం 24.27% పెరిగాయి. బంగారం, విదేశీ కరెన్సీ ఆస్తుల నిల్వలు తగ్గడంతో విదేశీ మారక నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల 5తో ముగిసిన వారానికి నిలువలు 132.7 కోట్ల డాలర్లు తగ్గి 31,731.3 కోట్ల డాలర్లకు పరిమితమైంది. అంతకు ముందు వారం 6.05 కోట్ల డాలర్లు పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం విదేశీ కరెన్సీ ఆస్తులు 102.8 కోట్ల డాలర్లు తగ్గి 29,036.4 కోట్ల డాలర్లకు పరిమితమైంది. ఇక పసిడి నిల్వలు 24.07 కోట్ల డాలర్లు తగ్గాయి.
వాహనాల పరిశ్రమకు అవసరమయ్యే విడిభాగాల తయారీ రంగంలో వస్తున్న మార్పులను, ప్రయోజనాలను అందిపుచ్చుకోవడానికి భారతీయ విడిభాగాల తయారీ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఏసీఎంఏ మెకిన్సేల నివేదిక తెలిపింది. 2020 కల్లా వాహన విడిభాగాల ఎగుమతులు 4 రెట్లు పెరిగి $40 బిలియన్ స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం భారత కంపెనీల విడిభాగాల ఎగుమతులు $10 బిలియన్ ఉన్నాయి. ఇది 2020 నాటికి 35 నుండి $40 బిలియన్ పెరగవచ్చు. పన్ను ఎగవేతదారులపై కొరడా జులిపించేందుకు సిద్ధమవుతోంది ఎన్డీఏ సర్కార్. పన్ను చెల్లింపుల ఎగవేతను అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకురానుంది. ఈ కొత్త చట్టంతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఒకసారి నమోదైతే పన్ను ఎగవేతదారులకు తప్పించుకునే అవకాశం ఉండదు. పీఎంఎల్ఏ కేసుల విచారణను ప్రత్యేక న్యాయస్థానాలలో చేపడతారు. దోషిగా నిర్ధారణ అయితే 7 ఏళ్ల కఠిన జైలు శిక్ష, 5 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ స్కూటర్ మార్కెట్ కు పెరుగుతున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి సరికొత్త స్కూటీని మార్కెట్ లో లాంచ్ చేసింది. జస్ట్ 110 పేరుతో లాంచ్ చేసిన ఈ స్కూటీ యంగ్ విమెన్ ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసినట్లు తెలిపింది టీవీఎస్. టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ లిట్ స్పీడోమీటర్, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, లాంగ్ సీట్ తో పాటు 19 లీటర్ స్టోరేజ్ కెపాసిటీ స్కూటీ జస్ట్ ప్రత్యేకతలు. లీటర్కు 60 కిలోమీటర్ల మైలేజ్ నిస్తుందని టీవీఎస్ చెబుతోంది. 5 కలర్స్ లో అందుబాటులో ఉండే జస్ట్ హైదరాబాద్ ఎక్స్ షోరూమ్ ధర $44,000. కొత్త స్కూటీతో తమ మార్కెట్ వాటా 18% పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. రోజులుగా నష్టపోతున్న స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఐఐపి రీటైల్ ఇన్ఫ్లేషన్ డేటా విడుదలకు ముందే సెలెక్టివ్ స్క్రిప్ట్స్ లో బయింగ్ కారణంగా మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. మరి వచ్చే వారం స్టాక్ మార్కెట్ల ట్రెండ్ ఎలా ఉండబోతోందనే దానిపై అనలిస్టులు విశ్లేషణను మార్కెట్ పల్స్ లో చూద్దాం. ఈ వారం నిఫ్టీ కేవలం ఒక 130 నుంచి 140 పాయింట్ల మధ్య కదలాడింది. ఈ వారం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఉద్దేశం ఏంటంటే ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్హెచ్పిసిలో సుమారుగా 46,000 కోట్ల సమీకరణానికి తన వాటా అమ్మి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అదేవిధంగా ఇంకొక రాబోయే 2-3 వారాల్లో బ్యాంకుల్లో ఉండే తన వాటాను కూడా కేవలం 51% మాత్రమే ఉంచుకొని మిగతా వాటాను కూడా అమ్మడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ విధంగా 46,000 కోట్లు బ్యాంకు ద్వారా వచ్చే అమౌంట్, వీటన్నిటినీ కూడా కలిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, తర్వాత ఏదైతే గవర్నమెంట్ 100 స్మాల్ సిటీస్ అని చెప్పి ఏదైతే అనుకుందో వాటి డెవలప్మెంట్కి ఖర్చు పెట్టడం జరుగుతోంది. దానికి తోడు అంతర్జాతీయంగా క్రూడ్ 14 నెలల కనిష్టానికి రావడము, తద్వారా మన క్యాడ్ బాగా తగ్గిపోవడము, ఈ యొక్క నిధుల సమీకరణ వల్ల ఫిస్కల్ డెఫిసిట్ తగ్గడము, వీటన్నిటి వల్ల ఎఫ్ఐఎస్ మనీ అన్నటువంటిది విత్డ్రా కాకుండా కొద్ది కొద్దిగా మన దేశ ఇన్వెస్ట్మెంట్లోకి యాడ్ అవుతూనే వస్తుంది. ఎఫ్ఐఎస్ ముఖ్యంగా 3 పాయింట్లని జాగ్రత్తగా చూస్తారు. 1 క్యాడ్, 2 ఫిస్కల్ డెఫిసిట్, 3 ఇన్ఫ్లేషన్. సిపిఐ డేటా, ఐఐపి డేటా మీద వచ్చే వారం మార్కెట్ ఆధారపడి ఉంటుంది. కోర్ ఇన్ఫ్లేషన్ కనుక తగ్గితే బహుశా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారా, అదేవిధంగా ఇన్ఫ్లేషన్ తగ్గితే మార్కెట్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఐఐపి డేటాలో కనుక ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కనుక పెరిగితే మార్కెట్ ఏ విధంగా తీసుకుంటుంది అన్నటువంటిది మనం కనుక ఆలోచిస్తే, ఈ 2 కనుక పాజిటివ్ ఉంటే మార్కెట్లో స్పష్టంగా పాజిటివ్ రిమార్కే కనిపిస్తుంది. ఐఐపి డేటా ఏమాత్రం పెరిగినా కూడా, అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా పారిశ్రామిక ప్రగతిని స్పష్టంగా సూచిస్తుంది. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ తగ్గితే అది కూడా మార్కెట్ మీద పాజిటివ్ రెస్పాన్స్ని, పాజిటివ్ యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. ఫెడ్ కనుక ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే మార్కెట్ ఇమీడియట్గా ఇంపాక్ట్ అవ్వచ్చు, మార్కెట్లో సడన్ సెల్లింగ్ రావచ్చు. అదేవిధంగా జాతీయంగా అంటే మన దేశంలో ఐఐపి డేటా కనుక బాగుంటే సడన్గా మార్కెట్లో బయింగ్ రావచ్చు. కాబట్టి ఈ యొక్క ఒడిదుడుకులను జాగ్రత్తగా గమనిస్తూ మార్కెట్లో కొనుగోళ్లు చేయాలి. ఏది ఏమైనప్పటికీ నేను ప్రతిసారి చెప్తున్నట్టుగా బ్యాంకింగ్ రంగంలో వస్తున్నటువంటి మార్పులు, అంటే ఈ మార్పులు ఎకానమీకి దోహదం చేయబోయేటువంటి మార్పులు వస్తున్నాయి కాబట్టి పడినప్పుడల్లా బ్యాంకింగ్ స్క్రిప్ట్స్ కొనుక్కోవచ్చు. మనం క్రితం వారము ఒక 4-5 స్క్రిప్ట్స్ గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ భూషణ్ స్టీల్ అనుకున్నాం. భూషణ్ స్టీల్ 106 రూపాయలు చెప్పాం. శుక్రవారం అంతానికి 135 రూపాయలు ఉంది. అదేవిధంగా ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ అనుకున్నాం.
అది కూడా సుమారుగా 15 రూపాయలు పెరిగింది. అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ అనుకున్నాం, అది కూడా సుమారుగా 10 రూపాయలు పెరిగింది. వచ్చే వారానికి కనుక రికమెండేషన్స్ చూస్తే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇవే స్క్రిప్ట్స్ అంటే భూషణ్ స్టీలు, ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్సు, టీవీఎస్ మోటార్సు, ఎస్ఎస్ఎల్టీ ఇవన్నీ కూడా కొనుక్కొని ఇన్వెస్టర్లు పెట్టుకోవచ్చు. మార్కెట్ పడినప్పుడల్లా ఇలాంటి వాటినన్నింటినీ అక్యుములేట్ చేస్తూ ఉండండి. పడినప్పుడల్లా ఎఫ్ఐఎస్ కొంటున్నారు, లేకపోతే ఇంట్రాడే ట్రేడ్ చేస్తున్నారు. ఈ మార్కెట్లో పడినప్పుడల్లా కొనడం అన్నటువంటిది జరుగుతోంది. మనము కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యి పడినప్పుడల్లా అక్యుములేట్ చేసుకుందాం. అలా అక్యుములేట్ చేసుకున్నప్పుడు యావరేజ్ రేట్ చూసుకొని ఒక రీజనబుల్గా ఒక 20% to 30% రిటర్న్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ అని, బ్యాంక్ ఆఫ్ బరోడా వీటిల్లో కనుక ప్రభుత్వము తన యొక్క వాటాను అమ్ముతుంది అని న్యూస్ వచ్చినప్పుడు బహుశా కొద్దిగా తగ్గవచ్చు. తగ్గినప్పుడు కొనండి. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు వేటిని పరిగణనలోకి తీసుకోవాలి? పాలసీని సేవింగ్ కోసం చేయాలా, లేక అనుకోకుండా ఏదైనా జరిగితే కుటుంబం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తీసుకోవాలా? ఇలా జీవిత బీమా పాలసీ తీసుకునే వారంతా ఆలోచించేదే. ఇలాంటి పలు సందేహాలపై మీ పర్సనల్ ఫినాన్స్ అడ్వైజర్ వెల్త్ మేనేజ్మెంట్లో సలహాలు, సూచనలు ఇప్పుడు చూద్దాం. అవసరమని కొందరు, ఎవరు చెప్పారని ఇంకొందరు, ఏజెంటో స్నేహితుడో అంటగట్టాడని మరికొందరు. ఇలా ఏదో ఒక జీవిత బీమా పాలసీ తీసుకుంటున్న వారందరిలో ఎన్నో సందేహాలు, సొంతంగా నిర్ణయం తీసుకోలేని అసక్తత. దీన్ని ఎన్కాష్ చేసుకునేందుకు ఏజెంట్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చనో, ఇన్సూరెన్స్ తో పాటు రిటర్న్స్ బాగా వస్తాయనో చెప్పి కమిషన్ ఎక్కువ వచ్చే పాలసీని అంటగట్టడంలో ఏజెంట్లు ఆరితేరిన వారు. ఇక్కడే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. జీవిత బీమా అన్నది అనుకోకుండా ఏమైనా జరిగితే కుటుంబ ఆర్థిక అవసరాలు కాపాడుకునేందుకు తీసుకొచ్చింది. కుటుంబం మనుగడకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదురు కాకుండా ఉండేందుకు ఇలాంటి పాలసీలను తీసుకుంటాం. ఈ జీవిత బీమా పాలసీలపై 7 అపోహలున్నట్లు బీమా రంగం నిపుణులు తేల్చారు. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది జీవితానికి ఓ ధీమా ఉండేందుకు ప్రవేశపెట్టింది. ఇది మనకెందుకు, మనం బాగానే ఉన్నాం కదా, ఎప్పుడో ఏదో అవుతుందని ఇప్పుడెందుకు డబ్బు కట్టాలి అనుకునేవారే ఎక్కువ. అయితే ఇది సరైంది కాదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించడం ఎవ్వరి వల్ల కాదు. మరోవైపు ఈ జీవిత బీమా పాలసీ ఎక్కువ డబ్బుతో కూడుకున్న వ్యవహారం, ఇది వేస్ట్ అనే కారణంతో పాలసీ వద్దంటారు. ఇది అపోహే. ఎందుకంటే చాలా తక్కువ ప్రీమియంతో ఎక్కువ రిస్క్ అంటే ఏదైనా జరిగితే ఎక్కువ మొత్తం కుటుంబానికి డబ్బు చెల్లించే పాలసీలెన్నో ఉన్నాయి. ఇందులో టర్మ్ పాలసీలు ఒకటి. అనుకోకుండా ప్రమాదం జరిగి లేదా ఇతర కారణాలతో మరణిస్తే చెల్లించే ప్రీమియంకు అనుగుణంగా పాలసీ మొదట్లో హామీ ఇచ్చిన మొత్తం వెంటనే కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందేందుకు జీవిత బీమా పాలసీ చేస్తే 2 విధాలుగా లాభాలుంటాయని ఆలోచించేవారెక్కువ. కానీ ఇది పొరపాటు. లైఫ్ ఇన్సూరెన్స్ ఉద్దేశమే వేరు. ట్యాక్స్ సేవింగ్ కోసం మ్యూచువల్ ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్ బాండ్స్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్, గవర్నమెంట్ బాండ్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ సేవింగ్ చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కోసం కట్టే ప్రీమియం మొత్తానికి మినహాయింపు ఉంటుంది. కానీ జీవిత బీమా అనేది మీ తదనంతరం మీ కుటుంబం అవసరాల కోసం అనేది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. చేసే పాలసీ మీ సంవత్సర ఆదాయం కంటే 7 నుంచి 10 రెట్లు కవర్ అయ్యేటట్లు ఉండాలి. చదువు పూర్తయి ఇప్పుడే ఉద్యోగంలో చేరారా, లేదా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టారా? మీరు తప్పకుండా జీవిత బీమా చేయండి. మామూలుగా నడి వయసు తర్వాత అనారోగ్యం వల్లనో ఇతర కారణాల వల్లనో అకస్మాత్తుగా మరణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వారే జీవిత బీమా చేయాలి. కానీ యువతకు లైఫ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు అనేది సరైంది కాదు. కొత్తగా పెళ్లైన వారికి ఇది మరీ ముఖ్యం. అనుకోని ప్రమాదంలో మరణిస్తే మీ జీవిత భాగస్వామికి ఇది తీరని లోటే. దీన్ని ఎలాగూ భర్తీ చేయలేం. కానీ కనీసం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించే వీలు కల్పించొచ్చు. మరో విషయం ఏంటంటే యంగ్ ఎర్నింగ్ యూత్ కు ఫైనాన్షియల్ కమిట్మెంట్ తక్కువ. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఉత్తమం. మరో విషయం ఏంటంటే పాలసీ కాలం పెరిగితే ప్రీమియం తగ్గుతుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వారికి కానీ వారి వారి యాజమాన్యాలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాయి. దీంతో చాలా మంది మళ్లీ లైఫ్ ఇన్సూరెన్స్ చేయడం ఎందుకని వాదిస్తుంటారు. కానీ ఇలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సిందేంటంటే ఆయా కంపెనీల్లో పనిచేస్తున్నంత వరకే ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. సొంతంగా లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తే మిగతా వారి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. రిటైర్ అయిన తరువాత మెడికల్ ఇన్సూరెన్స్ చేసేందుకు కంపెనీలు అంగీకరించావు. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ఇలాంటి ఇన్సూరెన్స్ చేస్తే మలి వయసులో వైద్యం కోసం అవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించాలి. చాలా పాలసీలు ఇన్సూరెన్స్ కంపెనీలు తీసుకునే ఛార్జీలు మొత్తం మొదటి కొద్ది సంవత్సరాల్లో వసూలు చేసే విధంగా పాలసీలను తయారు చేస్తారు. మామూలుగా ఇలాంటి ఛార్జీలు పాలసీ అమల్లో ఉండే వరకు కొద్ది కొద్దిగా వసూలు చేయాలి. అంటే పాలసీ ప్రారంభంలో కొన్నేళ్లు మీ పాలసీకి కొద్ది మొత్తమే జమ అవుతుంది. దీంతో మీరు నష్టపోయే అవకాశాలున్నాయి. మీరు చేయాల్సింది ఓపెన్ ఎండెడ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మంచిది. పాలసీ చేసే ప్రతిసారి గుర్తుంచుకోవాల్సింది లాంగ్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు. ఇవి ఎప్పుడూ లాభమే. పిల్లలకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీయా? ఆశ్చర్యపోతున్నారా? అవునండి, ఇది నిజంగా మీకు మీ పిల్లలకు మంచిది. పిల్లల పేరు మీద తీసుకునే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం తక్కువగా ఉండటమే కాక వారి పేరు మీద చెల్లించే ప్రీమియం మొత్తానికి ఇన్కమ్ ట్యాక్స్ రాయితీని పొందొచ్చు. మరో విషయం ఏంటంటే పిల్లల జీవితాలకు భరోసా ఇచ్చిన సంతృప్తి మిగులుతుంది. వారికి ఆర్థిక క్రమశిక్షణ నేర్పించిన వారవుతారు. మీ ఫ్రెండ్సో మీ బంధువో బలవంతం చేశారని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీరు తరచూ వెళ్లే బ్యాంకుల్లో కూడా బిజినెస్ అసోసియేట్స్ మీరు ఇన్సూరెన్స్ పాలసీ చేయండంటూ ఒత్తిడి చేయడం మీకు ఇప్పటికే అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఎవరు చెప్పినా మీకు ఏ పాలసీ అవసరమో దాన్నే తీసుకోండి. ఆన్లైన్లో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇవి ఏజెంట్ ద్వారా తీసుకునే పాలసీల కంటే 50% ప్రీమియం తగ్గుతుంది. చూశారు కదా, జీవిత బీమా చేసేటప్పుడు ఏ అంశాలను గుర్తుంచుకోవాలో. జీవిత బీమా మీ భవిష్యత్తుకు భరోసా ఇస్తుందన్న విషయాన్ని మాత్రం మరచిపోకండి. సో గెట్ ఇన్సూరెన్స్ నౌ. ఇవి ఈ వారం ఇట్స్ యువర్ మనీ విశేషాలు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ వీకెండ్. బై బై.